హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. హిందీ బిగ్ బాస్ తాజాగా 18వ సీజన్ను పూర్తి చేసుకుంది. నార్త్ ఇండియాలో దాదాపు 2 దశాబ్దాల క్రితం ప్రారంభమైన బిగ్ బాస్ రియాలిటీ షోను సౌత్ ఇండియన్ ప్రేక్షకులు ఆదరిస్తారా, ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే అనుమానంతోనే కన్నడంలో బిగ్ బాస్ను 2013 మార్చిలో ప్రారంభించారు. మొదటి సీజన్కి కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ హోస్టింగ్ చేశారు. షో నిర్వాహకులతో కిచ్చా సుదీప్ ఒక్క సీజన్కు మాత్రమే ఒప్పందం చేసుకున్నారు. కానీ బిగ్ బాస్కి కన్నడ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో పాటు తన కెరీర్కి గాను ఎంతగానో ఉపయోగపడుతుందని సుదీప్ భావించారు. అందుకే బిగ్ బాస్ హోస్టింగ్ని అప్పటి నుంచి కంటిన్యూ చేస్తున్నారు. కన్నడ బిగ్ బాస్కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన దక్కించుకుంది. దాదాపు అన్ని సీజన్లకు మంచి రేటింగ్ దక్కింది. దాంతో బ్రేక్ ఇవ్వకుండా దాదాపు 12 ఏళ్లుగా ఈ షోను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం 11వ సీజన్ నడుస్తోంది. ఈ నెల 26న గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ఉండనుంది. సీజన్ 11 తర్వాత బిగ్ బాస్ కన్నడ నుంచి కిచ్చా సుదీప్ తప్పుకుంటున్నారు. ఆ విషయాన్ని సుదీప్ స్వయంగా ఎక్స్ ద్వారా షేర్ చేశారు. బిగ్ బాస్ నుంచి సుదీప్ తప్పుకోవడం పట్ల అభిమానులు మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొందరు బిగ్ బాస్ షోలో సుదీప్ ని మిస్ అవుతామని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటే, కొందరు మాత్రం ఇక నుంచి ఆయన నుంచి వరుసగా మరిన్ని సినిమాలు వస్తాయని భావిస్తున్నాం అంటున్నారు. కిచ్చా సుదీప్ ఎక్స్ ద్వారా బిగ్ బాస్కి గుడ్ బై చెబుతూ, బిగ్ బాస్ జర్నీని 11 సీజన్ల నుంచి ఆస్వాదిస్తూ వచ్చాను. షోపై మీరు చూపించిన ప్రేమకి ధన్యవాదాలు. హోస్టుగా ఈ సీజన్ చివరిది అని చెప్పాలి అనుకుంటున్నాను. జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని ఈ జర్నీని అందించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కలర్స్ కన్నడ టీవీ ఛానల్స్ వారికి ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు అంటూ ట్వీట్ చేశారు. సుదీప్ ట్వీట్ వైరల్ అవుతోంది. సుదీప్ నుంచి ఇలాంటి నిర్ణయాన్ని ఊహించలేదని పలువురు ఆయన అభిమానులు ఆ పోస్ట్కి కమెంట్స్ పెడుతున్నారు. కన్నడ సినిమా ఇండస్ట్రీలో కిచ్చా సుదీప్ ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేశారు. తెలుగులోనూ ఈయనకి మంచి గుర్తింపు ఉంది. పాన్ ఇండియా స్థాయిలో స్టార్డమ్ ఉన్న కిచ్చా సుదీప్ బిగ్ బాస్ హోస్టింగ్ నుంచి తప్పుకోవడం అనేది ఖచ్చితంగా ఆ షోకి చాలా పెద్ద నష్టంగా చెప్పుకోవచ్చు. మరి కిచ్చా సుదీప్ స్థాయిలో బిగ్ బాస్ హోస్టింగ్ చేయగల సత్తా ఉన్న కన్నడ స్టార్ ఎవరు అనేది చూడాలి. ఈ జాబితాలో శివరాజ్ కుమార్ మొదలుకొని యష్, రిషబ్ శెట్టి వరకు అనేక పేర్లు వినిపించాయి. త్వరలోనే కొత్త హోస్ట్ ఎవరు అనే విషయమై బిగ్ బాస్ కన్నడ టీం మెంబర్స్ క్లారిటీ ఇస్తారేమో చూడాలి.